నమస్తే సార్. ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. సార్, ఈరోజు టాపిక్ ఏంటంటే సాధారణంగా చిన్నపిల్లల్లో బీర్జాల్లో నొప్పి వస్తుంది అంటూ ఉంటారు కదా! మరి ఈ సమస్యను ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలంటారు సార్? మనం చిన్నపిల్లల్లో కనిపించే అనేక సమస్యలను మొట్టమొదట అంత పెద్దగా పట్టించుకోం. కానీ బాధ ఎక్కువై వాళ్ళు గగ్గోలు పెట్టేటప్పుడు, బాధ, నొప్పి పెరిగినప్పుడు అప్పుడు ఆందోళన చెంది వైద్యుల దగ్గరికి వెళ్తాం. ఇది అంత మంచి పరిమాణం కాదు. వీటికి చక్కటి ఉదాహరణ టార్షన్ టెస్టిస్, అంటే వృషణాలు మెలికపట్టం. చిన్నపిల్లల్లో ఉన్నట్టుండి సడన్గా వాళ్ళు నొప్పితో బీర్జం పట్టుకుని ఆ నొప్పి గంట గంటకి పెరుగుతూ బీర్జాల వాపు, బీర్జాలు ఎర్రగా అవటం జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో మనం వృషణాలు మెలిక తిరిగినయ్యా అనేది మనం అనుమానించాలి. సో ప్రధానంగా 2 కారణాల వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి ఎపిడిడెమో ఆర్కైటిస్, అంటే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ రావటం. 2 టార్షన్ టెస్టిస్, అంటే వృషణాలు మెలిక తిరగటం. టెస్టిస్లో ఇన్ఫెక్షన్ అనేది అది ప్రమాదకరమైన ఇది కాదు. అది ఎందుకంటే ఇది మెడికల్ ట్రీట్మెంట్, మందులతో సరిచేసే అవకాశం ఉంటుంది. కానీ టార్షన్ టెస్టిస్ అనేది రక్తనాళాలు తిరిగిపోవటం అనేది అది 6 గంటల నుంచి 10 గంటల లోపు మనం గనక సరిచేయకపోతే ఆ వృషణాన్నే తీసివేయాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకని చిన్నపిల్లల్లో ఉండే ఒక 10-12 ఎమర్జెన్సీ కండిషన్స్లో ఈ టెస్టికులర్ టార్షన్ అనేది ఒకటి ప్రధానమైనది. ఇది ఎప్పుడు టెస్టిస్ అంటే వృషణాల్లో, బీర్జాల్లో పెయిన్ అన్నా, వాపు వచ్చినా, ఎర్రగా అవుతున్నా, గంట గంటకి ఆ నొప్పి పెరుగుతున్నా మనం వృషణాల్లో మెలికని అనుమానించి వైద్యుడికి చూపించాలి. సార్, చిన్నపిల్లల్లో ఏ వయసులో వృషణాలలో మెలిక వచ్చే అవకాశం ఉంది? దానికి రీజన్ ఏంటి సార్? టార్షన్ టెస్టిస్, వృషణాల మెలిక అనేది 2 వయసుల్లో వస్తుంది. ఒకటి నెలల పిల్లల్లో వస్తుంది, పసి వయసులో ఉండేది. రెండవది యుక్త వయసు వచ్చేటప్పుడు, ఎడోలసెంట్ పీరియడ్లో కూడా అది రెండవ. నార్మల్గా మగబిడ్డ తల్లి గర్భంలో పెరిగేటప్పుడు ఈ బీర్జాలు అనేవి బిడ్డ పొత్తి కడుపులో డెవలప్ అయి 7 నెలల నుంచి వాటి కిందకి దిగటం ప్రారంభమై 8-9 నెలల్లో గజ్జల్లో నుంచి ఈ బీర్జపు తిత్తిలోకి వస్తాయి. ఇవి పూర్తిగా దిగిన తరువాత వీటికి ఒక పొర, ట్యూనికా వెజైనాలిస్ అనే పొర దాన్ని కవర్ చేసి ఆ టెస్టిస్ని వెనక వైపు ఆ బీర్జపు తిత్తికి ఫిక్స్ చేస్తుంది, ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. అదేవిధంగా గుబర్నాకులం అనేది తిత్తి కింద భాగాన అటాచ్ అయి ఉంటుంది. ఈ రెండిటి వలన బీర్జం ఫ్రీగా పైకి కిందకి మూవ్ అవటమే కానీ ఒక గోళంలాగా పూర్తిగా తిరగటానికి ఉండదు. కానీ కొన్ని పరిస్థితుల్లో, అంటే మొట్టమొదటి కారణం బీర్జం పూర్తిగా దిగకపోతే ఆ ఫిక్సిటీ అనేది వాటికి డెవలప్ కాదు. సో ఈ ట్యూనికల్ ఫిక్సేషన్ ఉండదు, గుబర్నాకులర్ ఫిక్సేషన్ ఉండదు. సో అది ఫ్రీగా తనంతట తాను తిరిగే అవకాశం ఉంటుంది. రెండవది, ఈ పూర్తిగా టెస్టిస్ దిగినా కూడా బీర్జపు తిత్తిలోకి దాని కవరింగ్ అన్ని వైపులా ఉండి ఆ వెనక భాగాన స్థిరత్వం అనేది ఏర్పడకపోతే అది ఒక గోళంలాగా తిరిగి టార్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొంతమంది పిల్లల్లో ఇది ఒకవైపు కానీ 2 వైపులా కానీ ఈ ట్యూనికల్ ఇది ప్రాపర్గా కవరింగ్ జరగకపోతే అవకాశం ఉంటుంది. మూడవది, ఈ టెస్టిస్ దిగినా కానీ ట్యూనికల్ ఫిక్సేషన్ ఉన్నా కానీ బరువు వలన, అంటే బీర్జంలో ఏదైనా గడ్డలు డెవలప్ అయినప్పుడు ఆ గడ్డల బరువుకి కూడా టెస్టిస్ తిరిగిపోయే అవకాశం ఉంటుంది. నాలుగవది, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు
ఆ ఫోర్స్కి టెస్టిస్ రొటేట్ అయ్యి ఈ టార్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ బీర్జాలు అనేవి ఈ తిత్తిలో 3 రక్తనాళాలు, టెస్టికులర్ వెజల్స్, ఆర్టరీ టు ద వ్యాస్ అంటాం, శుక్రనాళానికి వచ్చే రక్తనాళం, టెస్టికులర్ వెయిన్స్, టెస్టిస్లో ఉన్న చెడు రక్తాన్ని తీసుకెళ్లే వెయిన్స్, ఈ 3 రకాల రక్తనాళాల మీద, వ్యాస్ మీద ఈ టెస్టిస్ ఫ్రీగా ఆ బీర్జపు తిత్తిలో వేలాడుతూ ఉంటాయి. ఈ మెలిక పడినప్పుడు అది 2 టర్న్స్ కానీ 3 టర్న్స్ కానీ తిరిగినప్పుడు ఈ రక్తనాళాలన్నీ కూడా ఒత్తిడికి లోనై రక్త ప్రసరణ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల నొప్పి రావటం, ఆ తర్వాత ఆ బీర్జం చెడిపోవటం జరుగుతూ ఉంటుంది. వీటికి ప్రధానమైన కారణాలు ఫిక్సేషన్ లేకపోవటం, పూర్తిగా దిగకపోవటం, దాంట్లో ఏదన్నా గడ్డలు డెవలప్ అవ్వటం, లేదా బయట నుంచి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు అది రొటేట్ అవటం, ఆ ఫోర్స్కి మనం చెప్పుకోవచ్చు. సార్, నార్మల్గా ఈ సమస్యను ఏ విధంగా గుర్తిస్తారు? ఏ బిడ్డ అయినా కూడా బీర్జంలో నొప్పి వస్తుంది అన్నప్పుడు తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకోకూడదు. మొట్టమొదటగా వాళ్ళంతట వాళ్ళే ఆ బీర్జాన్ని పరీక్ష చేయవచ్చు. బీర్జంలో వాపున్న, బీర్జంలో ఎర్రగా ఏర్పడుతున్న, ముట్టుకున్నప్పుడు బిడ్డ నొప్పితో విలవల్లాడుతున్నా అది ప్రమాదకరమైన సంకేతం. వాళ్ళు ఇమీడియట్గా పిల్లల వైద్యుడిని సంప్రదించవలసి ఉంటుంది. వైద్యుడు పరీక్ష చేసినప్పుడు 1 పెయిన్, 2 స్వెల్లింగ్, వాపు ఉండటం, 3 రెడ్నెస్, తర్వాత మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ముట్టుకోగానే నొప్పి రావటం, దాన్ని టెండర్నెస్ అంటాం. ఈ 3 ఉన్నప్పుడు వైద్యుడు మరింతగా పరీక్ష చేస్తే దాని పొజిషన్ మారుతుంది, అంటే స్థితి మారుతుంది. మామూలుగా మిడిల్ ఆఫ్ ది స్క్రోటంలో 2 టెస్టిస్లు వేలాడుతూ ఉంటాయి. కానీ మనం 2వ టెస్టిస్తో చూసినప్పుడు అది ఫ్రీగా మిడిల్ ఆఫ్ ది స్క్రోటంలో ఉండటం, ఇది పైకి మూవ్ అవటం, రొటేషన్ వల్ల ఆ టెస్టిస్ స్థితి మారి పైకి పోవటం. సో దాంతో వైద్యుడు 90% వరకు కన్ఫర్మ్ చేసుకోగలుగుతాడు ఇది టార్షన్ టెస్టిస్ అని. అదే ఇన్ఫెక్షన్ వల్ల ఎపిడిడిమో ఆర్కైటిస్ ఉంటే టెస్టిస్ అదే పొజిషన్లో ఉంచి ఇంకా వాపు ఎక్కువగా ఉంటుంది. సో టార్షన్లో టెస్టిస్ స్థితి మారి పైకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ విత్ డాప్లర్, అదే ప్రధానమైన పరీక్ష. ఈ అల్ట్రాసౌండ్ విత్ డాప్లర్లో రక్త ప్రసరణ చూస్తారు. ఒక ఇన్ఫెక్షన్ అయితే టెస్టిస్ అక్కడే ఉండి వాపు వచ్చి రక్త ప్రసరణ పెరుగుతుంది. వెన్ కంపేర్ టు ద నార్మల్ టెస్టిస్, పక్కన ఉన్న టెస్టిస్తో కంపేర్ చేస్తే దీంట్లో సైజ్ పెరుగుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. అదే మనం అనుకున్న ఈ టార్షన్ టెస్టిస్ మెలిక పడిన దాంట్లో పొజిషన్ మారుతుంది, రక్త ప్రసరణ ఆగిపోతుంది. సో రక్త ప్రసరణ ఆగిపోవటం అనేది డాప్లర్లో మనం చూసినప్పుడు డయాగ్నోసిస్ కన్ఫర్మ్డ్, అది వృషణం మెలికపడింది, టార్షన్ టెస్టిస్, అది ఎమర్జెన్సీగా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? వృషణాల మెలిక అనే వర్డ్ మనం వినంగానే అది ఒక సర్జికల్ కండిషన్, దీనికి మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు. అది ఫ్రీగా హ్యాంగ్ అవుతున్న టెస్టిస్ పైకి కిందకే మూవ్ అవ్వాలి, కానీ ఒక గోళంలాగా రౌండ్గా తిరగటానికి ఉండదు. అట్లా తిరిగినప్పుడు ఆ రక్తనాళాలు మెలికపడి రక్త ప్రసరణ ఆగిపోతుంది. మొదట 6 గంటల వరకు మనం ఆ కండిషన్ని డయాగ్నోస్ చేయగలిగితే ఆ వృషణాన్ని మనం సేవ్ చేయగలుగుతాం. 6 నుంచి 10 గంటల లోపు దాని ఛాన్సెస్ కొంత మిగులుతాయి. 10 నుంచి 12 గంటలు దాటితే ఆ వృషణం పూర్తిగా చెడిపోయి మనం ఆపరేషన్లో దాన్ని సేవ్ చేయలేకపోవచ్చు. సో ఆపరేషన్లో అందువల్ల ఏ రెడ్ యాంగ్రీ లుకింగ్ స్క్రోటం, అంటే వాపు, నొప్పి, ఎరుపు ఉన్న ఈ స్క్రోటం ఎప్పుడూ కూడా మనం ఎమర్జెన్సీ కింద కన్సిడర్ చేసి స్క్రోటంని ఎక్స్ప్లోర్ చేస్తాం, అంటే ఆపరేషన్ చేస్తాం. చేసినప్పుడు ఆ టెస్టిస్ మొట్టమొదట చూసేది టార్షన్ ఉందా లేదా, మెలిక ఉందా లేదా అనేది చూసుకుంటాం.
మెలిక ఉన్నప్పుడు టెస్టిస్ గ్యాంగ్రీన్ అయిందా ఇంకా లైవ్గా ఉందా అనేది నెక్స్ట్ పాయింట్. సో మనకి టెస్టిస్ కనుక చెడిపోయి ఉంటే అది పూర్తిగా నల్లగా ఉంటుంది. టెస్టిస్ కనుక వయబుల్గా ఉంటే దానిలో ఎర్రగా రక్త ప్రసరణ మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత టార్షన్ ఉన్నది, టెస్టిస్ వయబుల్ అని ఉన్నప్పుడు డీటార్షన్, దాన్ని ఆ మెలికని సరిచేస్తాం. అది 2 సార్లు 3 సార్లు తిరిగిన దాన్ని మెలికని సరిచేసి మళ్ళీ టార్షన్లోకి వెళ్లకుండా ఫిక్స్ చేస్తాం. దాన్ని ఆర్కిడోపెక్సీ అంటారు. సో డీటార్షన్ అంటే మెలికని సరిచేయటం, టెస్టిస్ని ఫిక్స్ చేయటం, ఈ 2 ప్రధానమైన అంశాలు ఆపరేషన్లో. ఇదే కాకుండా రెండవ టెస్టిస్ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా దాన్ని కూడా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. దాన్ని కాంట్రాలేటరల్ ఆర్కిడోపెక్సీ, ఆపోజిట్ సైడ్ టెస్టిస్ను కూడా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా టెస్టిస్ టార్షన్ ఉన్నది అని కనుక్కున్నప్పుడు, టెస్టిస్ వయబుల్గా ఉందా లేదా అని చూసినప్పుడు, టెస్టిస్ వయబుల్గా ఉన్నది, దీన్ని మనం సేవ్ చేయగలం అని అనుకున్నప్పుడు డీటార్షన్, మెలిక సరిదిప్పటం, ఫిక్స్ చేయటం, అదర్ టెస్టిస్ని కూడా ఫిక్స్ చేయటం. కొన్ని సందర్భాల్లో పేషెంటు కానీ ఆ బిడ్డ లేటుగా వచ్చినప్పుడు ఆల్రెడీ టెస్టిస్ నల్లబడిపోయి దానిలో జీవం లేనప్పుడు ఆ టెస్టిస్ని తీసివేయాల్సి ఉంటుంది. దాన్ని ఆర్కిడెక్టమీ అంటారు. తీసేసిన తర్వాత ఆపోజిట్ సైడ్ని, అది కూడా ఫ్యూచర్లో టార్షన్కి వెళ్లకుండా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కాంట్రాలేటరల్ ఆర్కిడోపెక్సీ అంటాం. ఈ విధంగా ఈ ఎమర్జెన్సీ కండిషన్ని సర్జరీ ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. సార్, ఫైనల్గా ఈ సమస్య పైన పేరెంట్స్కు మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్లో చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. మొట్టమొదట ఆ ప్రాబ్లం పెద్దదైనప్పుడు, వాళ్ళు గగ్గోలు పెడుతున్నప్పుడు అప్పుడు ఆందోళన చెంది వైద్యుడి దగ్గరికి వెళ్తారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి చక్కటి ఉదాహరణ ఈ వృషణాల మెలిక ఆర్ టార్షన్ టెస్టిస్. సో ఎప్పుడు పిల్లవాడు బీర్జంలో నొప్పి వచ్చినా, బీర్జపు వాపు వచ్చినా, బీర్జం ఎర్రగా మారుతున్నా తల్లిదండ్రులు దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ అల్ట్రాసౌండ్ విత్ డాప్లర్ అనే స్టడీతో అది టార్షనా కాదా అనేది నిర్ధారించుకోవాలి. టార్షన్ కనుక డాక్టర్ సర్జరీ చెప్పినప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా, అది ఎమర్జెన్సీ కాబట్టి వెంటనే ఆపరేషన్కి వారి సమ్మతిని తెలియచేయాలి. ఎందుకంటే 6 గంటల సమయమే ఉంటుంది మనకి. 6 నుంచి 8 గంటల లోపల ఆ వృషణం చెడిపోయే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో వచ్చే ఎమర్జెన్సీస్లో టార్షన్ టెస్టిస్, వృషణాల మెలిక అనేది ఒక కండిషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఈ సమస్య గురించి ఇన్ని విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.